హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే తొలిసారిగా మణిపూర్కి సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యారు. ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు జడ్జెస్ ఎలా అపాయింట్ అవుతారు, ఎవరు రిమూవ్ చేస్తారు, కొలీజియం సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఇంకా అదర్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలనేది అన్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మణిపూర్ అనేది మనకి ఎక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంది. సో మనకి జనరల్గా తెలిసింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇండియాకి జాగ్రఫికల్గా కొంచెం డిస్టెంట్గా ఉండటం వల్ల దేర్ ఓన్ కల్చర్ అనేది కానీ కొంచెం రిమోట్నెస్ అండ్ అండర్ డెవలప్మెంట్ అనేది వైడ్లీ ప్రివలెంట్గా ఉంది. మణిపూర్ అనేది రీసెంట్గా 1.5 years నుంచి మీకు తెలిసిందే డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్లో ఉంది. సో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కానీ ఇవన్నీ. సో మనకు లొకేషన్ ఇస్ ఇంపార్టెంట్. మణిపూర్ చూస్తే కనుక మీరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరలో ఉంది, అంటే ఎగ్జాక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవ్వదు, ఓన్లీ త్రిపుర మిజోరాం నుంచి వెళ్తుంది, కానీ మణిపూర్ అనేది క్లోజ్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. దెన్ గుర్తుపెట్టుకోవాల్సిన మణిపూర్ క్యాపిటల్ ఇస్ ఇంఫాల్. ఇట్ ఆల్సో షేర్స్ బార్డర్ విత్ మయన్మార్తో బార్డర్ ఉంది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మణిపూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది మణిపూర్లో ఉంది. దాంట్లో ఉన్న లేక్ ఏంటి, ఆ పర్టికులర్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ నేమ్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మ్యాపింగ్ చూసాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేసే వీడియో కాంపోనెంట్స్ ఏంటని చూస్తే వైఎన్ న్యూస్, తర్వాత హౌ సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్ అవుతారు, దాని తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటి, అపాయింట్మెంట్ అండ్ ఓత్ ప్రొవిజన్స్, టెన్యూర్ రెసిగ్నేషన్, సాలరీస్ అండ్ అలవెన్సెస్, పోస్ట్ రిటైర్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్ ద సేమ్ టైం రిమూవల్ అండ్ కొలీజియం సిస్టమ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో దెన్ ఈ సిలబస్ అనేది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ఫస్ట్ టైం ఏంటి, ఒక పర్సన్ మణిపూర్ నుంచి రికమెండ్ అయ్యారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక అసలు సుప్రీంకోర్టు జడ్జెస్, సో పర్సన్ నేమ్స్ అనేవి స్టేట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, కానీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏంటి, రిమూవల్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, మాత్రమే అడుగుతారు. సో ఫస్ట్ మనం సుప్రీంకోర్టు జడ్జెస్ ఎలా అపాయింట్ అవుతారు అని దానికంటే ముందు అసలు సుప్రీంకోర్టు ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అని గుర్తుంటే మీకు మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద ఏమని ఉంది మనకి, అప్పుడు ఫస్ట్ టైం సుప్రీంకోర్టు గురించి మెన్షన్ చేశారు, కాంపోజిషన్ కూడా ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి 1+7గా ఉండేదన్నమాట. సో టోటల్ స్ట్రెంత్ అనేది 7 members ఉండేది. దాంతోపాటు అసలు ఎవరు ఇంక్రీజ్ చేయగలరు నెంబర్ అనేది, అంటే ఒక ఫస్ట్ ఇప్పుడు మనకు ఉన్న ఒరిజినల్ స్ట్రెంత్ ఇప్పటి వరకు లేదు కదా, ఇప్పుడు మనకి 1+33గా ఉంది, అంటే టోటల్ 34 జడ్జెస్లో ఒక చీఫ్ జస్టిస్ అండ్ 33 జడ్జెస్ ఉంటారు కదా. మరి వీళ్ళలో ఒకవేళ ఈ నెంబర్ ఫర్దర్గా మనం ఎక్స్పాండ్ చేయాలంటే పెంచాలంటే ఎవరు చేయాలి అని అంటే కనుక పార్లమెంట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది పార్లమెంట్ ఎవరిది పెంచగలదు, ఓన్లీ సుప్రీంకోర్టు జడ్జెస్ నెంబర్ మాత్రమే పెంచగలదు. మరి హైకోర్టు జడ్జెస్ స్ట్రెంత్ ఎంత ఉండాలి అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అడుగుతారు, అక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైకోర్టు స్ట్రెంత్, బెంచ్ స్ట్రెంత్ ఎంత ఉండాలి అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తారు, నాట్ పార్లమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే కనుక క్లియర్గా కాన్స్టిట్యూషన్లో 4 criteria మెన్షన్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలి అని అంటే మనకి 4 set of క్వాలిఫికేషన్స్లో ఒకటైనా ఉండాలి. ఒకటి ఏంటి, మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇవి తీసేస్తే కనుక ఒక పర్టికులర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అయినా కానీ జడ్జ్గా కానీ మినిమం 5 years వర్క్ చేసి ఉండాలి. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఏంటి అంటే హైకోర్టు జడ్జ్గా ఆర్ చీఫ్ జస్టిస్గా 5 years ఒకటే కోర్టులో ఉండాలని ఏం లేదు, అంటే 2 different కోర్ట్స్లో కానీ. జనరల్గా ఏంటంటే మరీ ఫ్రీక్వెంట్గా ఏం ప్రమోషన్స్ చేయరు కాబట్టి మనకి 2 particular కోర్ట్స్లో కూడా సక్సెషన్ అంటే కంటిన్యూస్గా 5 years ఉన్నా కూడా అది ఒక క్రైటీరియానే కన్సిడర్ చేస్తారు. ఒకటే కోర్టులో 5 years ఉండాల్సిన రూల్ లేదు. సో దెన్ హైకోర్టు జడ్జ్గా ఆర్ చీఫ్ జస్టిస్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే హైకోర్టులో అడ్వకేట్గా 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా అయి ఉండాలి, లేదా సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్న ప్రొవిజన్ ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒపీనియన్లో ఆయన లీగల్ ఎక్స్పర్ట్గా ఉండాలి. ఓకే, సో మనం జనరల్గా ఆయన ఒపీనియన్లో కనుక లీగల్ ఎక్స్పర్ట్ అని అనుకుంటే కనుక ఈ 4 criteria ఏదైతే మెయిన్గా సాటిస్ఫై అయినా కూడా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సిన ఆర్టికల్ 124 clause 2 కింద అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. మరి అపాయింట్మెంట్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేని బేసిస్ మీద అపాయింట్మెంట్ చేస్తారు అనేది మనం వీడియో ఎండింగ్లో చూద్దాం. దాని తర్వాత అసలు ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీకు గుర్తుంటే కనుక ఇక్కడ మ్యూచువల్గా జరుగుతుంది, అంటే చీఫ్ జస్టిస్ ఏమో ప్రెసిడెంట్కి ఓత్ ఇస్తారు, ప్రెసిడెంట్ ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఓత్ ఇస్తారు. అలానే ఇంకా రిమైనింగ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్కి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తారు. ఈ కేసులో మనం డిస్కస్ చేస్తున్న కాంటెక్స్లో 2 జడ్జెస్
వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రీసెంట్ 2024లోనే ఇద్దరు జడ్జెస్ రిటైర్ అయ్యారు, బోపన్న ఒకళ్ళు ఇంకొకళ్ళు. అలా మనకు ఆ 2 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు 2 పర్సన్స్ని అపాయింట్ చేశారు. ఒక పర్సన్ ఏమో మనం డిస్కస్ చేస్తున్నట్టు ఫస్ట్ టైం మణిపూర్ నుంచి, ఇంకొక పర్సన్ తమిళనాడు నుంచి జస్టిస్ మహాదేవన్ అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అపాయింట్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ బెంచ్ స్ట్రెంత్ అనేది ఉంది, అంటే 1+33 మొత్తం ఆక్యుపై అవుతుంది ఈ 2 వేకెన్సీస్ ఫిల్ చేశాక. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఓత్ అనేది జనరల్గా ఓత్ ఆఫ్ ఆఫీస్, ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది ఉంటుంది కదా. మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఓత్ తీసుకుంటారు, ఒకటి ఓత్ ఆఫ్ ఆఫీస్, ఒకటి ఓత్ ఆఫ్ సీక్రసీ. కానీ ఇక్కడ జడ్జెస్కి మాత్రం ఓన్లీ ఓత్ ఆఫ్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏమని ఓత్ తీసుకుంటారు అంటే దే విల్ ప్రొటెక్ట్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అలానే ఎటువంటి ఫియర్ అండ్ ఫీవర్ లేకుండా మేము ఫంక్షన్ చేస్తాము అని ఓత్ తీసుకుంటారు. సో ఇలాంటివి కూడా ఫ్యూచర్లో ఎగ్జామినేషన్స్ని డిఫికల్ట్ చేయడానికి ఏ గ్రౌండ్స్లో వాళ్ళు ఓత్ తీసుకుంటారు, ఏమని తీసుకుంటారు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. దెన్ టెన్యూర్ ఏంటి, రెసిగ్నేషన్ ఏంటి? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మినిమం ఏజ్ మెన్షన్ చేశారు అని అంటే మాక్సిమం ఏజ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి 25 years, రాజ్యసభకి 30 years ఇలా ఉంది కదా. సో మనకు అలా ఉన్నప్పుడు మాక్సిమం ఏజ్ లిమిట్ ఉండదు. మాక్సిమం ఏజ్ లిమిట్ ఉన్న చోట మినిమం ఏజ్ లిమిట్ లేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా క్వాలిఫికేషన్స్, దాంట్లో సిటిజన్ ఆఫ్ ఇండియా లేకపోతే అదర్ క్రైటీరియా మెన్షన్ చేశారు కానీ ఏజ్ లిమిట్ ఏం చేయలేదు కదా. అందుకని వీళ్ళకి మినిమం ఏజ్ లేదు కాబట్టి మాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. 65 years అనేది మాక్సిమం లిమిట్. ఇది సుప్రీంకోర్టు జడ్జెస్కి. మరి 62 years ఏమో హైకోర్టు జడ్జెస్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దెన్ సాలరీస్ అండ్ ఎలవెన్సెస్ అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అంటే కనుక పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. సో సాలరీ ఎంత ఉండాలి, ఎలవెన్సెస్ ఎంత ఉండాలి అనేది పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. దెన్ పేడ్ ఎక్కడి నుంచి పే చేస్తారు వాళ్ళకి సాలరీ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మీకు తెలిస్తే కన్సాలిడేటెడ్ ఫండ్లో మనకి 2 types ఆఫ్ చార్జ్డ్ మనీ ఉంటుంది, చార్జ్డ్ ఎక్స్పెండిచర్, మేడ్ ఎక్స్పెండిచర్. ఈ మేడ్ ఎక్స్పెండిచర్ ఏమో ఓటబుల్గా ఉంటుంది, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఏమో ఓటబుల్గా ఉండదు. సో ఓన్లీ డిస్కస్ చేయగలరు కానీ దీని మీద మీరు ఎటువంటి ఓటింగ్ చేయలేరు. సో ఎవరైతే కాన్స్టిట్యూషనల్గా ఇంపార్టెన్స్ని కలిగి ఉండి వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాలని కాన్స్టిట్యూషన్ భావిస్తుందో వాళ్ళకి చార్జ్డ్ ఎక్స్పెండిచర్ నుంచి పే చేస్తారు. అంటే స్పీకర్ కానీ, మనకి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ ఇలాంటి వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం అని చెప్పి. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటే వాళ్ళని ఓట్ చేసి డిఫీట్ చేస్తే సాలరీస్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని వాళ్ళని నాన్ ఓటబుల్గా పెట్టారు, ఓన్లీ డిస్కస్ మాత్రమే చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ అసలు పోస్ట్ రిటైర్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఫర్దర్గా చేయకూడదు అని చెప్పింది. అది మాత్రమే చెప్పింది. కానీ వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ అవ్వచ్చా లేకపోతే గవర్నర్స్ అవ్వచ్చా ఇలాంటి విషయంలో క్లారిటీ లేదు. మీ అందరికీ తెలిసిందే ఇలాంటి విషయాలు ఎప్పుడైనా లూప్ హోల్స్ ఉంటే గవర్నమెంట్ వాటిని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం ఇలాంటి వాటిని యూస్ చేసుకుంటారు, రైట్? సో దెన్ ఆర్టికల్ 128 ఏం చెప్తోంది, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జ్గా రిటైర్ అయితే కనుక ఎప్పుడైనా సుప్రీంకోర్టు స్ట్రెంత్ ఫుల్గా లేకపోయి టెంపరీగా వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉందనుకుందాం, అప్పుడు రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటే మళ్ళీ అడ్హాక్ బేసిస్ మీద తీసుకోవచ్చు. అదే ఆర్టికల్ 128 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే రిటైర్ అయిన తర్వాత కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది, హైకోర్టు జడ్జ్ అయినా సుప్రీంకోర్టు జడ్జ్ అయినా. దెన్ రిమూవల్ ఎవరు ఎందుకు చేస్తారు అనే తర్వాత తెలుసుకుందాం. రిమూవల్ ఎవరు చేస్తారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. దేని మీద, పార్లమెంట్లో ఆర్డర్ పాస్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. దెన్ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఏంటి, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. మరి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనేవి డిఫైన్ చేశారా కాన్స్టిట్యూషన్లో అంటే డిఫైన్ చేయలేదు. మరి మిస్బిహేవియర్ ఏంటి, ఇన్కెపాసిటీ ఏంటి అనేది మళ్ళీ కోర్ట్సే ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా రిమూవ్ చేస్తారు అని అంటే మీ అందరికీ తెలిసిందే, పార్లమెంట్లో ఇనీషియల్గా మోషన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే లోక్సభలో మినిమం స్ట్రెంత్ ఉండాలి, రాజ్యసభలో మినిమం 50 members, అట్లా మనకి మినిమం 100 members అలా ఉంటే అప్పుడు లోక్సభ రాజ్యసభలో రెస్పెక్టివ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే కనుక ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. ఎంక్వైరీ కమిటీ తేల్చి వీళ్ళు నిజంగానే మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ కానీ రిసార్ట్ చేశారు అని అంటే కనుక అప్పుడు పార్లమెంట్ ఈచ్ హౌస్లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత సెకండ్ హౌస్ ఎప్పుడైతే పాస్ చేస్తుందో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని మీద సైన్ చేస్తే ఆ రోజు నుంచి ఆ నిమిషం నుంచి వాళ్ళు రిమూవ్ అవుతున్నట్టు అనమాట. వీళ్ళు రిమూవ్ అవ్వకుండా రిసిగ్నేషన్ కూడా ఇవ్వచ్చు. రిసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు, జనరల్గా మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. ఇది ఎందుకంటే అపాయింట్మెంట్ కూడా ఆయనే చేశారు కాబట్టి. సో ఇది మనం హౌ అని చూసాం. మరి అసలు అపాయింట్మెంట్ ప్రాసెస్ మనం స్టార్టింగ్లో ఏం చూసాం, ఆర్టికల్ 124 clause 2 ప్రకారం అపాయింట్ అవుతారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అనుకున్నాం కదా. మరి అది ఎలా అంటే
కాన్స్టిట్యూషన్ క్రైటీరియాస్ చెప్పింది కానీ ఏ బేసిస్ మీద ఎవరు డిసైడ్ చేయాలి అనేది చెప్పలేదు. దానికోసమే కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ జడ్జెస్ కేసు జరిగింది ఎప్పుడు 1981. దీన్ని ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. దీంట్లో ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే కొంతమంది సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ చేస్తారో, కన్సల్ట్ అంటే కన్కరెన్స్ కాదు అని, అంటే వీళ్ళు ఇచ్చిన ఒపీనియన్ ప్రెసిడెంట్ మీద బైండింగ్ అవ్వదు అని చెప్పి దీంట్లో చెప్పింది అనమాట. దానివల్ల ఏం చెప్పారు, ఇన్ఫరెన్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ రోల్ ఉంటుంది, అంటే జుడిషియరీలో ఏం చెప్పినా కూడా ప్రెసిడెంట్ తన ఇష్టాన్ని మీద నిర్ణయం తీసుకోవచ్చు అని. సో ఇక్కడ ప్రైమసీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అనేది జుడిషియరీ కంటే ఎక్కువ ఉంది. తర్వాత మనం సెకండ్ జడ్జెస్ కేసు విషయంలో చూస్తే ఇది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దీంట్లో ఏమైంది, ఇక్కడ ఇచ్చిన జడ్జ్మెంట్ రివర్స్ చేశారు. కన్సల్టేషన్ మీన్స్ కన్కరెన్స్ అని చెప్పారు. అంటే ఏంటి, ఇక్కడ ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఖచ్చితంగా బైండింగ్ ఉంటుంది అని. తర్వాత మన థర్డ్ జడ్జెస్ ఇక్కడే మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. ఎందుకు అంటే జడ్జెస్ చెప్పిందే కాబట్టి. మరి కొలీజియంలో ఎవరెవరు ఉంటారు అని అంటే కనుక 1 చీఫ్ జస్టిస్ అండ్ 2 సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దెన్ థర్డ్ జడ్జెస్ కేసు అనేది మళ్ళీ జరిగింది 1998. ఇక్కడ ఏమైంది, ఈ కొలీజియం సిస్టమ్ అనేది 1+2 నుంచి 1+4గా మార్చారు. అంటే 1 చీఫ్ జస్టిస్ అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఫోర్త్ జడ్జెస్ కేసు ఏంటి, ఇది మనకి మళ్ళీ సుప్రీం కోర్ట్స్ ఆన్ అడ్వకేట్ రికార్డ్స్ అది కేసే. ఇది ఏమైంది, ఇక్కడ ఎన్జేఏసీ మెయిన్గా మీకు గుర్తుంటే కనుక 2015లో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకొచ్చి ఏం చేసింది, ఎగ్జిక్యూటివ్ కూడా సెలక్షన్లో భాగం ఉండాలి అని చెప్పి ఎన్జేఏసీ అనే దాన్ని ప్రపోజ్ చేశారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. దీంట్లో కొంతమంది మెంబర్స్ ఈవెన్ లా మినిస్టర్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇలా ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మా ఇండిపెండెన్స్ అనేది క్వశ్చన్ అవుతుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది వైలేట్ అవుతుంది అని చెప్పి దీన్ని నల్లిఫై చేయడం కూడా చూసాం. అంటే దీన్ని మొత్తాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. మీకు గుర్తుంటే కనుక ఇక్కడ 5 జడ్జ్ బెంచ్లో 1 జడ్జ్ మాత్రమే ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్జేఏసీ ఇచ్చారు, జస్టిస్ చలమేశ్వర్. మిగతా 4 మెంబర్స్ కూడా డిసెంటింగ్ ఒపీనియన్ ఇచ్చారు, ఎన్జేఏసీని వద్దు అని చెప్పారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ మరి ఇప్పుడు ప్రెసెంట్ సిస్టమ్ ఎలా జరుగుతోంది అని అంటే ఈ 1+4 అంటే చీఫ్ జస్టిస్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో ఆయన చీఫ్ జస్టిస్ అవుతారు డిఫాల్ట్గా. తర్వాత చీఫ్ జస్టిస్ తర్వాత ఏ జడ్జ్ అవ్వాలన్నా కూడా ఈ 1+ నెక్స్ట్ సీనియర్ మోస్ట్ 4 మెంబర్స్ డిసైడ్ చేస్తేనే వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎలివేట్ అవ్వడమైనా హైకోర్టుకైనా అవుతారు. దెన్ నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో విచ్ ఆర్గనైజేషన్ ఇస్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ సెన్సస్ ఇన్ ఇండియా. సో మీ అందరికి తెలిసింది ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. దెన్ ఈ రోజు క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ జుడిషియరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కెన్ బి called back to sit and act as a Supreme Court judge by the Chief Justice of India with prior permission of the President of India. ఈ స్టేట్మెంట్ అవునా కాదా, నేను ఆల్రెడీ వీడియోలో ఒక పర్టికులర్ ప్రొవిజన్ చెప్పాను, దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. దెన్ ఏ హై కోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డస్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్టా కాదా. సో ఆప్షన్స్ ఏంటనేది చూసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద రోల్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కొలీజియం సిస్టమ్. ఇక్కడ ఫస్ట్ ఏంటి, రోల్ అండ్ ఫంక్షనింగ్ అనేది మీరు ఫోకస్ చేయాలి. దెన్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద హైయర్ జుడిషియరీ ఇన్ ఇండియా, హౌ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఇండిపెండెన్స్. సో ఇక్కడ మీరు ఏం రాయాల్సి ఉంటుంది, ఫస్ట్ మీరు కీవర్డ్ని ఫోకస్ చేయాలి. ఎగ్జామిన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఇష్యూని ఇన్డెప్త్గా మీకున్న అండర్స్టాండింగ్ని ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రోల్ అండ్ ఫంక్షన్ ఏంటి, కొలీజియంకి ఎప్పుడు ఎవాల్వ్ అయింది మనం చూసాం కదా. ఇప్పుడు 4 జడ్జెస్ కేసెస్ కొలీజియం సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, కొలీజియం యొక్క మెయిన్ రోల్ ఏంటి, టు రికమెండ్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్. అలా ఇవి మెన్షన్ చేస్తూ ఇది ఇండిపెండెన్స్ని ఎలా, ఎందుకు అంటే మన కొలీజియం సిస్టమ్ ప్లేస్లోనే కదా ఎన్జేఎస్ని తీసుకురావాలనుకున్నారు. దాన్ని 99 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎలా నల్లిఫై చేశారు జుడిషియరీ అనేది దాన్ని మెన్షన్ చేస్తూ ఫర్దర్గా ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ కొలీజియం సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్టా అంటే కాదు. ఎందుకు అంటే ఎక్కడ కూడా ప్రపంచం మొత్తంలో జడ్జెస్ వాళ్ళని వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ లేవు. సో జడ్జెస్ వాళ్ళని వాళ్ళే అపాయింట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి అక్కడ నెపోటిజం కానీ ఫేవరెటిజం, కరప్షన్ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ సిస్టమ్ కూడా కంప్లీట్గా ఇండిపెండెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ కాదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మేము మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది తీసుకొస్తాం, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా చేస్తాము అని. సో అలాంటి వాటిని మనం ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పి కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. దెన్
మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా, వీడియోలో ఏం డిస్కస్ చేసాం, సుప్రీంకోర్టుకి ఫస్ట్ టైం అపాయింట్ అయిన ఫస్ట్ మణిపురి జడ్జ్ ఎవరు అనే చూసాం. ఈయన ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ కూడా వర్క్ చేశారు. సో మణిపురి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అనేది ఫస్ట్ టైం జరిగింది. దాంతోపాటు అసలు సుప్రీంకోర్టుకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అపాయింట్మెంట్ ఎలా, ఓత్ అండ్ ఎఫర్మేషన్స్ ఎలా ఉంటాయి, రిమూవల్ ఏంటి, కొలీజియం సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఇవన్నీ కూడా మనం సమగ్రంగా డిస్కస్ చేయడం జరిగింది, along with practice question for prelims and mains. If you like the video and if you found this video informative, please let me know in the comment section. Thanks for joining us. Have a great day.